మన భవిష్యత్తు అంతరిక్షంలోనే ఉంది అంటారు. కానీ ఆ భవిష్యత్తుకి ఒక పెద్ద ముప్పు స్పేస్ డెబ్రిస్ అంటే అంతరిక్ష వ్యర్థాలు. స్పేస్ డెబ్రిస్ అంటే ఏమిటి? వాడిపోయిన ఉపగ్రహాలు, రాకెట్ భాగాలు, ఘీకుని పగిలిన ముక్కలు ఇవన్నీ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చిన్న ముక్కైనా గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాబట్టి ఆ ముక్క ఒక ఉపగ్రహాన్ని ఘీకొంటే అది పూర్తిగా ధ్వంసం అవుతుంది. దీన్నే కెస్లర్ సిండ్రోమ్ అంటారు. ఒక ఘీ అంటే మరిన్ని ముక్కలు, అవి మళ్లీ భీ ఇలా చక్రంలా సాగిపోతుంది. భారతకి ఇది ఎందుకు ముఖ్యం? మన దేశానికి వందల కొద్దీ ఉపగ్రహాలు ఉన్నాయి. టీవీ, కమ్యూనికేషన్, వాతావరణం, నావిగేషన్ అన్నీ వాటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకటి కూడా ధ్వంసమైతే కోట్ల రూపాయల నష్టం, ప్రజల జీవితాలపై ప్రభావం. అందుకే ఇస్రో కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకుంటోంది. ప్రాజెక్ట్ నేత్ర భూమి చుట్టూ తిరిగే వ్యర్థాలను గుర్తించడానికి స్వదేశీ ట్రాకింగ్ సిస్టమ్, IS-4OM సెంటర్, ఉపగ్రహాలు సురక్షితంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రం, 2024లో ప్రకటించిన డెబ్రిస్ ఫ్రీ మిషన్ 2030 అంటే 2030కి ముందే ప్రతి భారతీయ రాకెట్, ఉపగ్రహం వాడిపోయాక సురక్షితంగా కూలిపోయేలా లేదా గ్రేవ్యార్డ్ ఆర్బిట్లోకి వెళ్లేలా చేయాలి. కొత్త రాకెట్లను ఇంధనం, బ్యాటరీలు మెగలకుండా డిజైన్ చేస్తున్నారు. ఇలా మిషన్ డిజైన్ నుంచే వ్యర్థాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. స్పేస్ డెబ్రిస్ అంటే కేవలం శాస్త్రవేత్తల సమస్య కాదు. మన రోజువారీ టీవీ, మొబైల్ నెట్వర్క్, వాతావరణ సమాచారం అన్నీ దానిపైనే ఆధారపడి ఉన్నాయి. భారత్ 2030 నాటికి డెబ్రిస్ ఫ్రీ మిషన్ను సాధిస్తే అది ప్రపంచానికి ఒక ఆదర్శం అవుతుంది. అంతరిక్షం మన సొత్తు, దాన్ని శుభ్రంగా ఉంచడం మన బాధ్యత. మరి మీరు చెప్పండి, స్పేస్ డెబ్రిస్ను క్లీన్ చేయడానికి భారత్ ఏ టెక్నాలజీ ప్రయత్నించాలి అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.